ఆనంది నువ్వు ఉండమ్మా. అమృత నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? మేక పిల్ల మెడ మీద కత్తి పెట్టి నువ్వేమైనా చెప్పుకోవాలని ఆ కసాయి వాడు అడిగితే ఆ మేక పిల్ల ఏం చెప్పుకుంటుంది? ఒకవేళ చెప్పుకున్నా ఆ కసాయి వాడు ఆ మేక పిల్ల మీద వేటు వేయకుండా వదులుతాడా? వింటున్నారా? మనల్ని కసాయి వాడితో పోలుస్తుంది అమృత. సరే వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటే మనం మాత్రం ఏం చేయగలం? చూడండి, ఆనందికి మంచి జరగాలని తనని మోసం చేసిన వాడెవరో చెప్తే తనకి న్యాయం జరిగేలా చూద్దామని సర్పంచ్ గారితో సహా అందరం ఎంతగానో ప్రయత్నించాం. ఎన్నిసార్లు ఎన్నెన్ని రకాలుగా అడిగినా ఆనంది తన విషయంలో జరిగిన దానికి కారకుడెవరో చెప్పడం లేదు. కాబట్టి పంచాయతీ ఆనంది కుటుంబ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది. ఆనంది ఇష్టపడి ఎవరితోనో కలిసినందుకు గర్భవతయిందా, లేక ఆనంది చెబుతున్నట్లు తనకే తెలియకుండా తనని ఎవరో పాడు చేయడం వల్ల గర్భవతి అయిందా? అది కాక ఆనంది అతను ఎవరో తెలిసి కూడా చెప్పకుండా దాస్తోందా? ఈ విషయాలతో పాటు ఆనంది ఎలాంటి తప్పు చేయలేదని నిరూపణ అయ్యే వరకు అప్పన్న కుటుంబాన్ని ఈ గ్రామం నుంచి బహిష్కరిస్తూ ఈ పంచాయతీ నిర్ణయం తీసుకోవడం అయింది. ఇలాంటి తీర్పు ఇవ్వడం అన్యాయం. అసలు భార్య పిల్లలు లేని ఈ సర్పంచ్తో కలిసి మీరు ఇలాంటి తీర్పు ఎలా చెప్తారు? నీ దృష్టిలో తప్పు చేసిన దాన్ని నేను. అలాంటప్పుడు నా కుటుంబం మొత్తాన్ని గ్రామం నుంచి ఎలా బహిష్కరిస్తారు? నేను తెలిసి ఏ తప్పు చేయలేదని నిరూపించుకునేంత వరకు